కేఎంఆర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోటలో ఘనంగా గౌరమ్మ తల్లి గ్రామ ఉత్సవం. అమ్మవారిని ప్రత్యేక రథంపై పూల అలంకరణ. వాకాడు మండల కేంద్రంలో వైభవంగా గౌరీమాత గ్రామోత్సవం. స్వర్ణసాగరం ఫౌండేషన్ చైర్మన్ దామ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుక. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠినమైన చర్యలు. గూడూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె కిషోర్ బాబు. వైఎస్ఆర్సీపీ కుటుంబాన్ని పరామర్శించిన నేదురుమల్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు. కోటపట్టణంలోని శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీలో గౌరమ్మ తల్లి గిరిజన కాలనీలో గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేక రథంపై పూల అలంకరణ దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని పురవీధుల్లో ఊరేగింపు కొనసాగించారు. ఈ ఉత్సవంలో గ్రామస్తులు పాల్గొని అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ప్రసాద్, మాజీ సర్పంచ్ పోలమ్మ, గ్రామస్తులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగలో భాగంగా సాంప్రదాయ పండుగలో చివరిదైన ఏడాది పండుగను వాకాడు మండల కేంద్రంలోని ఎన్జీఆర్ గిరిజన కాలనీలో ఆ కాలనీ వాసులు గొబ్బెమ్మ గౌరమ్మ గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. స్వర్ణసాగరం ఫౌండేషన్ చైర్మన్ దామ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో గిరిజనులతో పాటుగా గ్రామస్తులంతా కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. తప్పెట్లు, మేళతాళాలతో యువతీ యువకులు చేసిన నృత్యాలు అలరించాయి. బాణసంచాల నడుమ విశేష పుష్పాలంకరణతో గౌరీమాత ప్రజలకు దర్శనమిచ్చారు. గ్రామస్తులంతా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తెచ్చుకున్నారు. కోటపట్టణంలోని శ్రీ సామాజిక ఆరోగ్య కేంద్రం సెక్యూరిటీపై దాడి చేసిన సంఘటనలో 7 యువకులు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 2 రౌడీ షీట్లు ఉండగా మరో 5 మందిపై కూడా రౌడీ షీట్లను ఓపెన్ చేయడం జరుగుతుందని సర్కిల్ ఇన్స్పెక్టర్ తెలిపారు. అనంతరం వీరిని రిమాండ్కు తరలించారు. ఈ కార్యక్రమంలో కోట ఎస్ఐ పవన్ కుమార్, పోలీసు సిబ్బంది ఉన్నారు. దాన్ని పాజిటివ్ వేలో పరిష్కరించుకోవడానికి చూడాలి, కానీ అగ్రెసివ్గా బిహేవ్ చేస్తే దానికి మూల్యం తప్పదు అనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఈ కేసే ఒక ఉదాహరణ. అందరికీ చెప్పేది ఒకటే, మనం ఎక్కడ ఉన్నాం, ఏ పర్పస్ మీద వెళ్ళాం అనేది గమనించుకోవాలి. అనవసరమైన గొడవలకు పోతే చర్యలు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి దీనికి చెప్పడం జరుగుతుంది. ఈ విషయంలో ఆ సిడబ్ల్యూసిలో కూడా చిన్న మిస్టేక్ ఉంది. దాని మీద కూడా రిపోర్ట్ చేస్తున్నాము సిహెచ్సిలో. ఆ వాచ్మెన్ ఏదైతే ఉన్నారో అదే ఫోన్ కాలనీ వాళ్ళకి చేయకుండా పోలీస్ స్టేషన్కి చేస్తుంటే వెంటనే పోలీస్ అక్కడికి వెళ్ళడము, ఇటువంటి వాళ్ళకి సమస్య రాకుండా చూడడము పోలీస్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. తెలిసిన వెంటనే అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ వాచ్మెన్ పోలీసుకు చేయాల్సిన ఫోను, లేదా వాచ్మెన్ కాకపోతే డాక్టర్ గారు కానీ, లేకపోతే అక్కడ ఉండే మెడికల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీ కేసు కింద ఇంటిమేషన్ చేసినా, లేదా ఇక సమస్యగా ఉంది సార్ కొంచెం త్వరగా పంపించండి అని 100 కాల్ చేసినా, 112 కాల్ చేసినా కూడా వెంటనే అక్కడికి వెళ్ళటం జరుగుతుంది. అలా కాకుండా ఆ లోకల్ వాళ్ళని పిలవటం వల్ల వాళ్ళు అగ్రెసివ్గా మాట్లాడటము, ఇక్కడ ఈ ట్రీట్మెంట్ కోసం వచ్చిన నెపంతో వచ్చిన ట్రీట్మెంట్ కోసం వాళ్ళతో సపోర్ట్ వచ్చిన వాళ్ళు అగ్రెసివ్గా మాట్లాడడం, అది గొడవకు దారితీస్తుంది తప్ప సామరస్యానికి దారితీయదు. చట్టాన్ని చేతుల్లో తీసుకోకుండా ఖచ్చితంగా అందరూ కూడాను ఏదైనా సమస్య వచ్చినప్పుడు 100 కాల్కి 112కి కాల్ చేస్తే వెంటనే పోలీసు వచ్చి అక్కడ సిచ్యువేషన్ని క్లాసిఫై చేయడం జరుగుతుంది.
అలా కాకుండా సొంతంగా ఇన్వాల్వ్ అయితే వారి మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. దయచేసి ఎవరు కూడా సమస్యను చేతుల్లో తీసుకోవద్దు. దాన్ని తేజ, అరుణ్ కుమార్, కాంబ్లీ, భూపతి, నరేంద్ర, కళ్యాణ్, దొరబాబు. వీళ్ళలో భూపతి అనే అతనికి, నరేంద్ర అనే అతనికి సెల్ఫ్ యాక్సిడెంట్ వల్ల దెబ్బలు తగులుతాయి. ఆ చికిత్స నిమిషం వీళ్ళందరూ కూడా సిహెచ్సికి వస్తారు. సిహెచ్సికి వచ్చినప్పుడు వీళ్ళతో పాటు ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వీళ్ళు 5గురు కూడాను వాళ్ళతో పాటు రావడము, అక్కడ ట్రీట్మెంట్ జరిగే టైంలో వీళ్ళు ఉంటే ట్రీట్మెంట్ దగ్గర మిగిలిన ఎవరు ఉండొద్దు అని చెప్పేసి వీళ్ళని బయటికి వెళ్ళమన్న సందర్భంలో డాక్టర్తో వాదులాట జరుగుతుంది. సెక్యూరిటీ గార్డు వస్తే అతని పైన చేయి చేసుకుంటారు. ఆ విషయం తెలిసి కోట నుంచి ఆ సెక్యూరిటీ గార్డు లోకల్ కాలనీ నుంచి కొంతమంది వస్తే కూడాను వాళ్ళ మీద కూడా అనుచితంగా ప్రవర్తించి అక్కడ సెలైన్ రాడ్ తీసుకొని వారిపైన దాడి చేస్తారు. మస్తానయ్య అనే అతనికి దీంట్లో దెబ్బలు తగిలితే ఈ కేసు విషయమై ఇందులో ఈ పార్టిసిపేట్ చేసిన 7గురిలో 2 మీద 2017 సంవత్సరంలో కేసులు ఉండటం వల్ల 2 మీద రౌడీ షీట్లు ఉన్నాయి. అరుణ్ కుమార్, భూపతి వీళ్ళిద్దరి మీద రౌడీ షీట్ ఉంది. ఈ రిమైనింగ్ వాళ్ళకు కూడాను సూర్యతేజ మీద 2 కేసులు, కళ్యాణ్ మీద 1 కేసు ఉండింది. ఇప్పుడు ఈ కేసుతో కూడా కలిపి అందరి మీద కూడా రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. 307 కింద నమోదు. వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త గౌరవ శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు వెంకటగిరి మండలం కలవలపూడి గ్రామ పంచాయతీలోని చిన్నపరెడ్డి గ్రామంలోని పలువురి వైఎస్ఆర్సీపీ కుటుంబాలని పరామర్శించారు. ఆ గ్రామానికి చెందిన నాయకులు శేఖర్ రెడ్డి గారి తండ్రి గారు కాపిరెడ్డి సుధాకర్ రెడ్డి గారు, కాపిరెడ్డి ప్రవీణ్ తల్లి రవణమ్మ, తిరుమనాక రాజారెడ్డి, సమీప బంధువులు సుధాకర్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డిలు, పాగాల జనార్దన్ రెడ్డి, తండ్రి వెంకటరెడ్డి, అదే గ్రామానికి చెందిన పాగాల జయమ్మ, అంకమ్మలు ఇటీవల మృతి చెందడంపై వారి నివాసానికి వెళ్లి వారి యొక్క చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి యొక్క కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి వెంట వెంకటగిరి రూరల్ మండల నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఆయన డబ్బులు ఆయన ఇంటి ముందు జరుగుతుందా మొత్తం 5గిరిలో ఎక్కడెక్కడ పిలిచి మరి అడిగి చూసి అన్నిటికీ ప్రతి ఊరికి వేరు బట్టి పిలిచి అడిగి మరి నేను ఇచ్చింది. పక్క బిల్డింగ్ కూడా నాన్నగారు ఇచ్చింది. అందుకే నువ్వు అడిగావు గుర్తించావా అంటే పనిగట్టుకొని ఇస్తానని నేను ఎక్స్పెక్ట్ చేశాను సార్. బస్ షెల్టర్ కంపల్సరీ ఎందుకంటే నేను ఇస్తా. ముందు లేదండి పడింది కూడా పొలాలు ఏం సరే 50 లక్షలు పడిలా ఎన్ని కట్టింది మన టైం అప్పుడు కోతులన్నీ వచ్చి దాడి చేశారు. అప్పుడు ఆమె ఏమనుకున్నారంటే అవి లేకుండా చేయాలని ఉద్దేశంతో అవి పెట్టించింది. అవి పెట్టింది మోసుకొని చనిపోతున్నారని ఊర్లో వాళ్ళ అపోహ మాత్రమే. అది నాట్ అంటే ఆ గ్రిల్ కూడా పెట్టింది సార్, ఆమె పెట్టించారు.
మళ్ళీ పక్కన బిల్స్ పెట్టించింది ఆ విధంగా చేసి వెళ్ళిపోయినాం. సరే మనం ఖండించాలి, ఆమెదో చేస్తానంటే మనకి ఇట్లా కావాలా అట్లా కావాలని మనం కమెంట్ చేయలేము కదా, అందుకని ఆ విధంగా పెట్టి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు దానివల్ల మనకి ఎఫెక్ట్గా ఉండాలని ఉద్దేశం. గూడూరు 2వ పట్టణ పరిధిలోని వీరారెడ్డిపల్లి ప్రాంతంలో ఉన్న బీఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు మార్చ్ పాస్ట్ నిర్వహించారు. క్రీడా పథకం జ్యోతి వెలిగించారు. విద్యార్థులు వివిధ క్రీడల్లో పాల్గొని ప్రతిభ కనపరిచారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన విశ్రాంత వ్యాయామ డైరెక్టర్ వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడారు. చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ బాలకృష్ణం రాజు తదితరులు పాల్గొన్నారు. చూడండి సార్. Sai sir, please come on to the desk. Yes, now this experiment has gone. మీరందరూ కూడా ఉత్సాహంగా ఆడి జాగ్రత్తగా దెబ్బలు తగలకుండా స్పోర్ట్స్ నెట్గా ఆడాలి. ఈరోజు ఇండివిజువల్ గేమ్స్ జరుగుతాయి, రేపు గ్రూప్ గేమ్స్ కబడ్డీ ఖోఖో జరుగుతాయి. కాబట్టి మీరందరూ కూడా అబ్సెంట్ కాకుండా వచ్చి బాగా పాల్గొని మన యొక్క గేమ్స్ని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాం. అలాగే నిన్నటి నుంచి వచ్చిన మా స్టాఫ్ అందరిని కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఇదే విధంగా ఏది చేస్తే విఎస్ఆర్ ఎక్కడికో వెళ్తుంది, కాబట్టి ఇదే స్పోర్ట్ నేస్తూ అందరూ ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే మీరు మానసిక ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొనాలి. ప్రైజులు వచ్చిన వాళ్ళు గెలిచిన వాళ్ళు ఉంటారు, గెలని వాళ్ళు బాధపడాల్సింది ఏం లేదు. ఆట నేర్చుకున్నాము, మనకంటే బాగా ఆడిన వాళ్ళు ప్రైజులు సంపాదించుకుంటారు. అది గుర్తుపెట్టుకుని ఎవరికి ఎలాంటి దెబ్బలు తగలకుండా జాగ్రత్తగా ఆడండి. థ్యాంక్ యూ. గూడూరు మండలంలోని పాలచెర్ల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భీమేశ్వరలింగ స్వామి ఆలయంలో సోమవారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఓం దివ్యలింగాయ నమః, ఓం భవాయ నమః, ఓం భవలింగాయ నమః, ఓం శర్వాయ నమః, ఓం శర్వలింగాయ నమః, ఓం శివాయ నమః, ఓం శివపినాకినే నమః, శ్రీశేఖరాయ నమః, వామదేవాయ నమః, విరూపాక్షాయ నమః, కబర్దినే నమః, నీలలోహితాయ నమః, శృంగరాయ నమః, శూలపాణయ నమః, ఖడ్వాంగయ నమః, శ్రీవిష్టాయ నమః, అంబికానాథాయ నమః, శ్రీకంఠాయ నమః, భక్తవత్సలాయ నమః, భవాయ నమః, శివాయ నమః, త్రిలోకేశాయ నమః, గతికంఠాయ నమః, శివ గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న శ్రీ నారాయణమ్మ పేరంటాల దేవస్థానంలో ఏడాది పండుగ సందర్భంగా అమ్మవారికి పలు రకాల పుష్పాలతో విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. తెనాలి బ్యాండ్లు, తప్పెట్లు, కోలాటం, విద్యుత్ దీప అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గూడూరు పట్టణంలోని శివాలయంలో ఆదివారం అమావాస్య సందర్భంగా నందీశ్వరునికి మరియు నవగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. విలోభేభ్యో
మూలస్థానేశ్వర స్వామి దేవతాభ్యో నమః. ఓం ప్రాణాయ స్వ ఓం ప్రాణాయ స్వ ఓం ప్రాణాయ స్వ ఓం ప్రాణాయ స్వ. ఏకదా బ్రహ్మణ భారతి ఏకదైవ యమానాయ స్థితో దదాతి. ఓం హిరణ్యపాత్రం మదో పూర్ణం దదాతి పదవ్యోస్సానేతి ఏకదా బ్రహ్మణ భారతి ఏకదైవ యమ. గూడూరు 2వ పట్టణ పరిధిలోని జానకిరాంపేటలో స్ఫూర్తి సేవా సమితి ఆధ్వర్యంలో సంక్రాంతి ముగింపు సందర్భంగా ముగ్గుల పోటీ నిర్వహించారు. నిర్వాహకులు నంది మండలం బాలకృష్ణరాజు మాట్లాడారు. గత 15 సంవత్సరాలుగా సంక్రాంతి పండుగ సమయంలో ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నామని, రాబోయే రోజుల్లో మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ స్వరాజ్యం యామిని సంస్థ కార్యనిర్వాహక సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం స్ఫూర్తి సేవా సమితి ఆధ్వర్యంలో పాండురంగరాజు నేను మొదటి నుంచి బాగా వాళ్ళ మాట పన్నెండవ నెంబర్ వై శారద, తర్వాత 13 ఏ డి శారద, 3వ నెంబర్ పి ధనలక్ష్మి. వస్తారండి, మీ నెంబర్ తెలుసు కాబట్టి కూర్చోండి. మళ్ళీ 11 డి చంద్రసేన జరిగింది. తర్వాత ఫోర్త్ ప్రైజ్ ఆల్ ప్రైజ్. ఇక మిగిలింది 1, 2. ఎవరన్నా మీరు ఊహించుకోగలుగుతారా? ఊహించుకునే 9వ బి ఏ జోష్విక, 10వ నెంబరు ఏ వై భగవతమ్మ, 10వ బి శ్యామల, 5వ నెంబరు ఆర్ లక్ష్మి. మా ప్రైజెస్ తీసుకున్న వాళ్ళు ఒక 15 నిమిషాలు వెయిట్ చేయండి. 5వ నెంబర్ ఆర్ లక్ష్మి, 6 పి కాంచన, 6వ నెంబరు పి. సేవా సమితి ఆధ్వర్యంలో గత 12 సంవత్సరాల నుంచి ముగ్గుల పోటీ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఈ రామనగర్ పార్టీ అంతా చేస్తూ ఉన్నాము. పండగ ముందు చేయాల్సింది వర్షా కారణం వల్ల ఈరోజు వాయిదా వేసి ఈరోజు జరిగింది. ఎక్కువగా పాల్గొన్నందుకు మహిళలకు తరఫున అభినందనలు చెబుతూ ఇంకా ఎక్కువ మంది పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము. ఈసారి చాలా తక్కువ మంది పాల్గొన్నారు. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి 20 మంది తక్కువ వచ్చారు. పండగ వల్ల ఏమని ఇంకా స్ఫూర్తి సేవా సంస్థ తరఫున ఈ సంవత్సరం ఇంతకుముందే చెప్పినట్టు వృద్ధాశ్రమం దానికి ప్లాన్ చేస్తాం. దానికి అందరూ సహకరించవలసిందిగా స్ఫూర్తి సేవా సంస్థ సభ్యులందరికీ మా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే దీనికి సహకరిస్తున్న సభ్యులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. మీరు కూడా ముందుకు వస్తే బాగుంది. అందరూ మొదలు ఉన్నారు. ఈ సంఖ్య రండి, బ్యాగ్లో రండి, అందరూ పెట్టండి. సురారా అందులో ఈరోజు సుమారుగా ఈ ముగ్గుల పోటీలకి 50-60 మంది మహిళలు కూడా అధిక సంఖ్యలో పాల్గొని వాళ్ళ సాయశక్తుల
వాళ్ళ అనుభవం దృష్టిలో పెట్టుకొని ముగ్గులు వేయడం జరిగింది. ఈ ముగ్గులలో మనం ప్రధానంగా సంక్రాంతి అనే దానిలో తెలుగింటి వారు వాళ్ళ యొక్క లోగిలు వాళ్ళ యొక్క ఇదిలో ఆ సంక్రాంతి కలిసి వచ్చే విధంగా చెరుకు గడలైతేమి గొబ్బెమ్మలు అయితేనేమి వాళ్ళు రకరకాలుగా కనువిందుగా ముగ్గులు వేసి వీరందరూ కూడా పాండంగరాజు గారు కూడా స్టేజ్ మీద రావాల్సిన వేసి ఉన్నారు. అదేవిధంగా ఈ ముగ్గులు వేసిన దాంట్లో ఎవరెవరికి ప్రైజులు అనేది అందరికీ రావు. వేసిన వాళ్ళల్లో ఒక 5 మందిని బెస్ట్ ప్రైజెస్గా ఎన్నుకొని మిగతా వాళ్ళు కూడా బాగా వేయలేదని కాదు, వేసిన దాంట్లో 5 మందిని ఎన్నుకొని దానికి కూడా బయట మనకి ఇక్కడ ఎవరు పరిచయం లేనటువంటి వ్యక్తులు మనవారు బయట నుంచి వచ్చి మీ ముగ్గుల నెంబర్లు చూసి, అంటే వాళ్ళకి మగాళ్ళు కూడా తెలియదు, పేర్లు తెలియదు, ఆ నెంబర్ల ప్రకారం వాళ్ళు ఎన్నుకోవడం జరిగింది. అవి మన లాస్ట్లో విశిష్ట అతిథులుగా వచ్చేవాళ్ళు ప్రకటిస్తారు. ఈ ముగ్గులు అనేటివి మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో ఒక భాగం. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళల్లో ఈ ముగ్గులకి విశిష్టమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే సంక్రాంతి పర్వదినాన ఈ ముగ్గుల పోటీలు ఎందుకు జరుపుకుంటారంటే, ముఖ్యంగా మహిళలు ఈ సంక్రాంతి పర్వదినం సందర్భంగా వారి ఇళ్లలో అనేక కష్టపడి అంటే మామూలుగా అనేక కార్యక్రమాలు చేసి వాళ్ళలో ఆనందంగా అందరూ కలిసి ఒక దగ్గర, ఈరోజు ఇంచుమించు ఒక 100 మంది పైగా మహిళలు ఒక దగ్గర కలిసి వాళ్ళ యొక్క ఆలోచనలు పంచుకొని వాళ్ళందరూ మాట్లాడుకొని ఎంత అందంగా అక్కడ ముగ్గులు వేయడం జరిగింది. అలాంటి ఇదిలో ప్రోత్సహించి వాళ్ళలో కూడా ఒక చైతన్యం తీసుకొని వచ్చి ఒక తరం నుంచి ఇంకొక తరానికి ఈ భారతీయ సంస్కృతిని అందించడమే ఈ యొక్క ముగ్గుల పోటీ ఇదిగో లక్ష్యం కూడా. గత 5 రోజులుగా మనుబోలు మండల స్థాయిలో జరిగిన క్రికెట్ పోటీలో విన్నర్స్ మనుబోలు జట్టు రన్నర్స్గా అక్కంపేట క్రికెట్ టీం కైవసం చేసుకున్నాయి. మనుబోలు మండల స్థాయి సంక్రాంతి క్రికెట్ పోటీలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న ఈ పోటీలు ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో మనుబోలు జట్టు విజయం సాధించింది. బహుమతుల ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా నెల్లూరు పోలీస్ డిపార్ట్మెంట్ చెందిన రవి పాల్గొని మొదటి బహుమతి 20,000 రూపాయలను, మనుబోలు జట్టుకు ద్వితీయ బహుమతి 10,000 రూపాయలను అక్కంపేట క్రికెట్ టీంలకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గెలుపోటములను పట్టించుకోకుండా క్రీడా స్ఫూర్తిని ప్రతి క్రీడాకారులు చాటాలని కోరారు. విజేతలకు తన అభినందనలు తెలిపారు. అదేవిధంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించిన ఆర్గనైజర్కు ప్రత్యేక అభినందన తెలిపారు. గ్రామీణ క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు ప్రతిభను వెలికితీస్తాయన్నారు. మండల వ్యాప్తంగా ఈ పోటీలో పాల్గొన్న క్రీడాకారులకు ప్రత్యేక అభినందన తెలిపారు. దీంతో పాటు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్, బెస్ట్ బ్యాడ్మింటన్ తదితర బహుమతులు అందించారు. మొదటి బహుమతి 20,000 రూపాయలని బొమ్మిరెడ్డి పార్థేశ్వర్ రెడ్డి, రెండో బహుమతిగా 10,000 రూపాయలని మోపూరు ధనంజయ రెడ్డి క్రీడాకారులకు అందించారు. వీరితో పాటు శశిధర్ రెడ్డి, వెంకట సుబ్బానాయుడు తదితరులు క్రీడాకారులకు బహుమతుల్ని, హెల్మెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ సుబ్బారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ బాబు మోహన్ దాస్, క్రీడాకారులు, అభిమానులు పాల్గొన్నారు. ఉన్నటువంటి సీనియర్ క్రికెటరు సంపత్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. రవి ఇస్తున్నారు సీనియర్ క్రికెటర్లు విష్ణు చేసిన దాన్ని దిప్పు దాన్ని తీసేసుకుంటా ఉంటారు. తర్వాత మీరు అక్కం పెట్టేమో సిరీస్ కి 1000 ఉపహారాలు ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సీనియర్ క్రికెటర్ గా పిల్లలందరికీ నా కృతజ్ఞతలు. ఇక్కడికి నేను నన్ను ఎవరు గుర్తుపడతారులే అనుకుంటా వచ్చాను నేను, కానీ పిల్లలు నాతో పాటు వచ్చి క్రికెట్ ఆడిన పిల్లలందరూ కూడా నన్ను గుర్తుపెట్టి నా దగ్గరికి వచ్చి ఆప్యాయంగా పలకరించినందుకు అందరికీ కృతజ్ఞతలు. ఇదేవిధంగా ప్రతి సంవత్సరం క్రికెట్ అనేది ఒక అందరూ కలిసిమెలిసి ఒక క్రమశిక్షణతో క్రమశిక్షణ కోసమే అసలు ఈ గేమ్స్ అనేటివి కూడాను. మనుబోలులో నేను 20 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయినా కూడా ప్రతి సంవత్సరం టోర్నమెంట్ జరుపుతున్నాం అని చెప్పినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.
ఇదే విధంగా ఇంకా కూడా జరిపి ఇంకా కొత్త పిల్లలందరినీ కూడా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి నెల్లూరుకి రాగలిగితే నెల్లూరులో నేను నెల్లూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్లో నేను యాక్టివ్గా ఉంటాను. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కోచింగ్కి ఏదైనా నెల్లూరుకి రాగలిగితే నేను కోచ్తో మాట్లాడి మీకు అరేంజ్ చేస్తాను. థ్యాంక్ యూ. మీ రాజకీయాలకు మా జీవితాన్ని బలి చేయవద్దంటూ అక్కంపేట గ్రామానికి చెందిన కమ్మర కులస్తుల కుటుంబాల వారు సోమవారం మీడియా ముందు తమ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం అక్కంపేట గ్రామంలో కమ్మర కులస్తులు నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కమ్మర కుల అధ్యక్షులు కండ్రాతి రాజశేఖర్ ఆధ్వర్యంలో మీడియాతో మాట్లాడారు. మనుబోలు మండలంలో సుమారు కమ్మర కులస్తులు 150 కుటుంబాల వారు కొలింబి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, మా కులస్తులకు 2009 సంవత్సరం నుండి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎస్టీలుగా పరిగణించి సర్టిఫికెట్ మంజూరు చేస్తున్నారని, మనుబోలు మండలంలో కూడా పలు గ్రామాలకు చెందిన మా కులస్తులకు గతంలో ఎస్టీ కుల సర్టిఫికెట్లు మంజూరు చేసి ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం అక్కంపేట గ్రామంలో 32 కుటుంబాల వారు ఉన్నామని, తమ ఎస్టీ కుల సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకోగా అక్కంపేట గ్రామానికి చెందిన కొంతమంది రాజకీయ నాయకులు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లల భవిష్యత్తు కోసం మీ రాజకీయాలను పక్కన పెట్టి పార్టీలకు అతీతంగా తమకు ఎస్టీ కుల సర్టిఫికెట్లు మంజూరయ్యే విధంగా కృషి చేయాలని కోరారు. కొన్ని మీడియా మాధ్యమాల్లో తమ గ్రామానికి చెందిన టీడీపీ తిరుపతి పార్లమెంట్ కమిటీ అధికార ప్రతినిధి ఎస్కే అమీర్ బాషా, నేటి సంఘ అధ్యక్షులు ఏలూరు కోదండ రామిరెడ్డిలపై వస్తున్న ఆరోపణల్ని తాము ఖండిస్తున్నట్టు తెలిపారు. జాతీయ కమ్మర నెల్లూరు జిల్లా అధ్యక్షుడు నేను. మాది అక్కంపేటలో మేము గత 50 సంవత్సరాల నుంచి జీవనం చేస్తూ ఉన్నారు. మాది అక్కంపేటలో 32 ఇళ్ళు ఉన్నాయి. ఆ 32 ఇళ్ళలో మా క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసుకున్నారు. వీళ్ళంతా ఇది కమ్మర ఎస్టీ మాది ఊతపదం కమ్మర, బయట కమ్మర అని పిలుస్తారు. బయట అనేది మేము బ్లాక్ స్మిత్ అంటారు, కొలిం పని చేసుకుంటాం మేము. మాకు గతంలో 2009 నుంచి మునుగోలు మండలంలో 8 మంది ఎంఆర్ఓ సర్టిఫికేట్లు ఇస్తున్నారు. మళ్ళీ ఆర్డీఓ సర్టిఫికేట్లు కూడా మా దగ్గర ఉన్నాయి. మన రీసెంట్గా మన ఆర్డీఓ అనూష మేడం కూడా ఇచ్చారు. దీన్ని ఎంక్వైరీ చేసి మాకు సర్టిఫికేట్లు ఇచ్చారు. ఇది కమ్మరా ఎస్టీ అని చెప్పి సర్టిఫికేట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ మా పిల్లలు 105 సర్టిఫికేట్లు అప్లై చేసుకున్నారు. అంటే అందరూ స్కూల్కి స్కాలర్షిప్ల కోసం అప్లై చేసుకున్నారు. ప్లస్ మళ్ళీ ఇప్పుడు ఇల్లు వచ్చినాయి కదా, దాన్ని కూడా క్యాస్ట్ సర్టిఫికేట్లు అడిగేదలికే మేము అప్లై చేసాము. అప్లై చేస్తే వాళ్ళు ఓకే అని చెప్పేసి విఆర్ఓ ఓకే చేసాడు, ఆర్ఐ ఓకే చేసాడు, ఎంఆర్ఓ ఓకే చేసింది. ఆర్డీఓ లాగిన్లో ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది వీళ్ళు కమ్మర కాదు, వీళ్ళు కమ్మర బీసీ అని అందరూ అక్కంపేటలో కొంతమంది ఉన్నారు నాయకులు. పేర్లైతే వద్దు. వాళ్ళు అప్పుడు కూడా వాళ్ళ చుట్టూరు కూడా తిరిగాము. వాళ్ళ చుట్టూ తిరిగితే మేము చేస్తాం గత ప్రభుత్వంలో మేము చేస్తాం అని చెప్పేసి ఓకే మేము చేస్తామని చెప్పి అన్నారు. కానీ అసలు మాకు సర్టిఫికేట్ అనేది మంజూరు చేయలే. ఇప్పుడు మేము ఇక్కడ తెలుగుదేశం నాయకుడు అమీర్ బాషా, కోదండ రామిరెడ్డి వాళ్ళ దగ్గర బేస్ మేమే అయ్యా సర్టిఫికేట్లు అప్లై చేసుకుంటున్నాం పూర్వం చెప్పండి అయ్యా అంటే ఎమ్మెల్యే గారితో చెప్పించి ఎంఆర్ఓ వాళ్ళతో మాట్లాడి సరే ఓకే చేపిస్తాం అన్నారు. ఈరోజు ఒక వార్త వచ్చింది. ఏంది గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో మా 30 కుటుంబాలు ఉండవు వాళ్ళందరూ కలిసి ₹1,00,000 ఏదో ఇచ్చి పెద్దవాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మా దగ్గర వసూలు చేశారంట. ఇవన్నీ బోగస్ మాటలు. మేమైతే ఎవరికి ఇవ్వాల ఎవ్వరు ఇవ్వాల, వాళ్ళు అడగల. సొంత డబ్బులతో ఈరోజు నేను గర్వంగా చెప్తున్నాను. అమీర్ బాషా అన్నగారు సొంత డబ్బులతో ఈరోజు అప్లికేషన్ అప్లై చేసేదాన్ని కూడా ఆయన డబ్బులే పెట్టి, రాజా నువ్వు చదువుకున్నాడు, నువ్వు ఒక్కడే ఉండవు, నేను డబ్బులు ఇచ్చి ఆయన సొంత డబ్బులతో పెట్టి అప్లై చేశాను. దాన్ని ఆర్ఐ అని అప్లై చేసిన తర్వాత మొత్తం ఆయన దగ్గరుండి చేపిస్తున్నాడు. అందువల్ల మాకు సర్టిఫికేట్లు కావాలా, మాకు రాజకీయాలు అయితే వద్దు, మాకు సర్టిఫికేట్లు కావాలా. దయచేసి అక్కంపేట కొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళకు కూడా దయచేసి చెప్తున్నాను. మీరు కూడా సరే వాళ్ళు వచ్చి రేపు ఎంఆర్ఓ దగ్గర కూర్చొని వాళ్ళ సర్టిఫికేట్లు ఇప్పించవలసిందిగా కూర్చున్నాం. వాళ్ళు టీడీపీ వాళ్ళైనా కావచ్చు, వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా కావచ్చు, ఎవరైనా సరే మా పిల్లకాయలు బాగుపడాలి, మాకు న్యాయం కావాలా. సరేనా? మాకు దొంగ సర్టిఫికేట్లు అయితే మాకు వద్దు. ఇదిగో ప్రూఫ్లు అన్నీ మా దగ్గర ఉన్నాయి. హైకోర్టు ఆర్డర్ కూడా ఉంది మా దగ్గర. ఏపీ ట్రైబల్ ఎడ్యుకేషన్ కూడా ఇచ్చిన ఆర్డర్ మా దగ్గర ఉంది. హైకోర్టు ఆర్డర్ కూడా ఉన్నాయి మా దగ్గర. చుట్టూరు మన ఆంధ్రప్రదేశ్లో ఒంగోలు, నాయుడుపేట, కందుకూరు, ప్రకాశం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లా, అన్ని అద్దంకి
వాళ్ళ రెవెన్యూ డివిజన్లో అధికారులు ఇచ్చిన సర్టిఫికేట్లు ఉన్నాయి. ఇంకొకటి మన ఆనంద్ సార్ ఇచ్చిన సర్టిఫికేట్లు కూడా ఉన్నాయి. వాళ్ళకి ఎంక్వైరీ చేసి ఇచ్చేసింది, ఏ ఇబ్బంది పెట్టబాకండి అని చెప్పి ప్రొసీడింగ్ లెటర్ కూడా మొన్న కలెక్టర్ గారితో మాట్లాడితే ప్రొసీడింగ్ లెటర్ కూడా పంపించున్నాం ఆర్డీఓ గారికి. మేము ఎంఆర్ఓ కూడా మాట చెప్తే మాకే ఇబ్బంది లేదు, ఆల్రెడీ ఇచ్చున్నారు, మేము ఇస్తాము అని చెప్తే కొందరు నాయకుల వల్ల ఆపేస్తున్నారు. దయచేసి 3-4 నెలల నుంచి మేము తిరుగుతూనే ఉన్నాం ఎంఆర్ ఆఫీస్ చుట్టూరు. సరే రేపు చేస్తుంటే లాస్ట్ చిన్న దగ్గర ఆర్డీఓ దగ్గర లాగిల్లో పోయినాయి మా 105 సర్టిఫికేట్లు. దాన్ని దయచేసి మీరన్నా సరే కలెక్టర్ గారికి పెట్టి మా సర్టిఫికేట్లు ఇప్పించవలసిందిగా కూర్చున్నాం. మాకు ఎస్టీ చదువు గురించి మాకు ఎస్టీ కావాలా, దయచేసి మాకు ఎస్టీ ఇప్పించండి. మరి కోరుతున్నాం. మా బిడ్డలు భవిష్యత్తు కాకూడదు కదండి. మాకు ఎస్టీ అనేది వస్తేనే మా పిల్లల భవిష్యత్తులో జాబ్స్ వస్తాయి, వాళ్ళన్నా బాగుంటారు. మేము ఎన్నో పనులు కూలీలు చేసుకున్నాక బాధలు పడుతున్నాము. పిల్లలన్నా హ్యాపీగా ఉంటారని మేము కోరుతున్నాము. రాజకీయాల వల్ల మాకు ఇబ్బంది కలగకుండా చూడండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోటలో ఘనంగా గౌరమ్మ తల్లి గ్రామ ఉత్సవం, అమ్మవారి ప్రత్యేక రథంపై పూల అలంకరణ. వాకాడు మండల కేంద్రంలో వైభవంగా గౌరీమాత గ్రామోత్సవం, స్వర్ణసాగరం ఫౌండేషన్ చైర్మన్ దామా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుక. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠినమైన చర్యలు, గూడూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె కిషోర్ బాబు. వైఎస్ఆర్సీపీ కుటుంబాన్ని పరామర్శించిన నేదురుమల్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి KMR న్యూస్.